మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగర్లో భాగంగా తెలంగాణ ఎస్ఐబి పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో కీలక సభ్యులు లొంగిపోయారు. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీతో పాటు ఆసిఫాబాద్ అడవుల్లో మల్లా రాజిరెడ్డి సైతం లొంగిపోయారు. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి ఏంటి దీనిపై అప్డేట్స్? థ్యాంక్ యూ యమునా. ఆపరేషన్ కగార్ 2కు సంబంధించి ఏదైతే కేంద్రం ఈ మార్చి 31కి మావోయిస్టుల నిర్మూలనలకు అయితే పూర్తిగా చేస్తుందో, అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2లో ఒక భారీ విజయం సాధించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మావోయిస్టులోని కీలక లీడర్ అయిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు రాజిరెడ్డి వీళ్ళిద్దరితో పాటు 16 మంది మావోయిస్టులను అయితే ఇటు ఏదైతే ఎస్ఐబి తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ముందైతే లొంగిపోయారు. అయితే వీళ్ళందరినీ కూడా మరొక 2 రోజుల్లో అధికారికంగా పోలీసులు కూడా ప్రకటించనున్నారు. అయితే ఈ మావోయిస్టు లీడర్స్ అయిన ఇటు దేవ్జీ రాజిరెడ్డి వీళ్ళిద్దరూ టార్గెట్ కింద గత కొన్ని రోజులుగా ఇటు కేంద్ర బలగాలు అలాగే ఇటు భద్రతా బలగాలు అందరూ కూడా ఏదైతే వీళ్ళిద్దరిని పట్టుకునేందుకు ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే వీళ్ళిద్దరూ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అలాగే రాజిరెడ్డి వీళ్ళిద్దరితో పాటు మరొక 16 మంది తెలంగాణ ఎస్ఐబి ముందైతే లొంగిపోయారు. అయితే ఇటు మావోయిస్ట్ లీడర్ అయిన దేవ్జీ చాలా కీలకమైన సభ్యుడు అనే చెప్పొచ్చు. ఇతను వచ్చేసి ఏదైతే ముఖ్యంగా ఇతను పూర్తి పేరు వచ్చేసి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఇతను సిపిఎం మావోయిస్ట్ దాంట్లోని చాలా కీలకమైన సభ్యుడు అనేది తెలుస్తుంది. అయితే ముఖ్యంగా టాప్ కమాండర్ అలాగే సీనియర్ లీడర్ అలాగే పార్టీ సెంట్రల్ కమిటీకి అనుబంధంగా పనిచేసిన కీలక నాయకుడు అనేది తెలుస్తుంది. అయితే ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక కేసులు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఇతను చేసిన ఆపరేషన్స్ అంటే గెరిల్లా వార్ లాంటి ఆపరేషన్స్లో కూడా చాలా కీలక పాత్ర అయితే పోషించినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో అంటే 2025లోని ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 లోపు సిపిఐ మావోయిస్టుకి సంబంధించిన నక్సలిజం మొత్తం కూడా పూర్తిగా నిర్మూలిస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలోని 2025లోని భారీ సంఖ్యలోని ఇటు మావోయిస్టులు అందరూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందైతే లొంగిపోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా బర్సీ దేవ లాంటి నాయకులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరిపై ముఖ్యంగా రివార్డ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. వీళ్ళ రివార్డ్స్ని వాళ్ళకే ఇస్తూ కూడా ఇప్పటికే ప్రకటించారు. అలాగే వీళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు కూడా ఇటు పోలీసులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే దీనికి సంబంధించి మావోయిస్టులందరికీ కూడా చాలా కీలకమైన పిలిపించారు. ముఖ్యంగా జనజీవన స్రవంతిలో కలవడానికి వాళ్ళు సహకరించాలని, అలాగే మార్చి 31 లోపు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు మావోయిస్టులు అందరూ కూడా చాలా కీలకమైన వ్యక్తులు అందరూ కూడా వరుసగా లొంగిపోతున్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళ లొంగుబాటుకి చాలా కీలకమైన కారణాలు ఉన్నాయనే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు భద్రతా బలగాలు కూడా వీళ్ళకి సరఫరా కావాల్సిన వస్తువులన్నీ నిలిపివేయడం అలాగే నిఘా ఎక్కువ పెట్టడంతో కూడా వీళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు. అయితే ఇటు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కూడా దాంట్లో కీలకమైన చెప్పొచ్చు. వాళ్ళు ప్రకటించిన పథకాలు కూడా ఇటు మావోయిస్టులోని చాలా కీలకమైన సభ్యులు లీడర్లు అందరూ కూడా లొంగిపోతున్నారు. అయితే మరొక పక్క ఏదైతే మావోయిస్ట్ లీడర్స్లోనే వాళ్ళ మధ్య విభేదాలు రావడం కూడా ఒక కీలక కారణం అనే చెప్పొచ్చు. అయితే మరొక పక్క ఏదైతే ఇటు మావోయిస్టులో సభ్యులందరినీ కూడా వాళ్ళకి తెలియని ప్రాంతాలకు పంపించి ఒక్కడ పనిచేయమంటాం, అక్కడ గ్రామస్తుల్లోని వాళ్ళకి పరిచయం లేకపోవడం అలాగే అక్కడ పూర్తిగా వాళ్ళు ఉండలేకపోవడంతో కూడా ఇది ఒక ప్రధాన కారణంగా చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పరిసర ప్రాంతాలు అంటే ఇటు కర్ణాటక సరిహద్దులు కావచ్చు, ఒరిస్సా సరిహద్దులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఎక్కువ మావోయిస్టులు ఎక్కడైతే నివసిస్తారో ఆ ప్రాంతాల్లోని ఇప్పటికే భద్రతా బలగాలు కూడా పూర్తిగా నిఘా పెట్టాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పనిచేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా తెలియని ప్రాంతాలకు పంపించడం వల్ల అక్కడ వాళ్ళు ఎక్కువగా ఉండలేకపోతున్నారు. అయితే దానికి సంబంధించి ఏదైతే అక్కడ గ్రామస్తులు కూడా వాళ్ళకి సహకారం లేకపోవచ్చు, లేదంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒరిస్సా లేదంటే ఇలాంటి బార్డర్స్లోని గ్రామస్తులతో పరిచయం ఎక్కువ ఉండడం వాళ్ళ సహకారంతోనే మావోయిస్టులు ఎక్కువగా అక్కడైతే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు భద్రతా బలగాలు కూడా నిఘా ఎక్కువ పెరిగిన నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు ఎవరూ కూడా అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా కగార్ 2 ఆపరేషన్ని సక్సెస్ చేయడానికి మార్చి 31 లాస్ట్ తేదీకి అయితే ఫిక్స్ చేసుకుంది. మార్చి 31 లోపు ఏదైతే ఈ మావోయిస్టు దాంట్లో అంటే సిపిఎం మావోయిస్టు పార్టీకి సంబంధించి అంటే అందులో నక్సలిజానికి కావచ్చు, లేదంటే ఈ ముఖ్యంగా వీళ్ళు ఎవరో కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా లొంగిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో వరుస లొంగుబాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే 2025 నాటికి చూసుకున్నట్టయితే కేవలం 55 మంది వరకే ఇంకా తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు
కీలకంగా చూసుకున్నట్టయితే చాలా మంది వరకు కూడా లొంగిపోతున్నారు. అయితే ఈ రోజు దేవ్జీ లాంటి కీలక లీడర్స్ కూడా లొంగిపోవడంతో కూడా మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బనే చెప్పొచ్చు. అలాగే ఆపరేషన్ కగార్ 2కి ఇది ఒక భారీ విజయమనే చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరితో పాటు మరొక 16 మంది కూడా లొంగిపోయారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మరొక 2 రోజుల్లోని ఏదైతే మీడియా ముఖంగా వాళ్ళందరినీ ప్రవేశపెట్టనున్నారో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు కూడా ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో అలాగే ప్రస్తుతం వాళ్ళని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాగే వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి వీటన్నిటిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తదనంతరం 2 రోజుల తర్వాత వీళ్ళందరినీ కూడా మీడియా ముఖంగా ప్రవేశపెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.